ఈడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరంగానున్నది. దాని నగర్లలో దేవుడు ఆశ్రయంగా ప్రత్యక్షమగుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణం నందు, మన దేవుని పట్టణం నందు మనం విన్నట్టుగానే జరుగుట మనం చూచి ఉన్నాం. దేవుడు నిత్యంగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయం నందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. అందరం లేచి నిల్చుండి స్తుతి పాట పాడుతూ పరిశుద్ధ ఆరాధన ప్రారంభించాం. पितृपुत्र शुद्धात्मालय मेलनीचु దేవుని స్తుతించు సర్వలోకమా, స్తుతించు పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మారునస్తులను మేము క్షమించిన ప్రకారం మారణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఆరాధనను కొనసాగించగాను దేవునికి మహిమ కలుగునట్లు మనమందరం కలుసుకొని లేచి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో దేవుడే నాకు ఆశ్రయంబు దివ్యమైన దుర్గం 405వ కీర్తన, దేవుడే మన ఆశ్రయం అని ప్రత్యక్షపరిచే కీర్తన. పల్లవి 2వ వచనం 4 నుండి చివరి వరకు. పల్లవి 2వ వచనం 4 నుండి చివరి వరకు. ఆశ్రయము దివ్యమైన దుర్గము, మహావినోదుడా పదల సహాయుడై నన్రోచును. దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము, దేవుడెప్పుడు తోడుగాక దేశము వర్ధిల్లును. అతావునందు ప్రజలు మిగుల వసింతురు. దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము, బల్లెము నరకు నాయన, చెల్ల చెదర చేసిరి పూల
నెల్లద్రుంచు నాయనే అభయం అభయం అభయమేపు ఆనందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన పిశాచి పూర్ణ బలము నాతో బెనుగులాడ జడియును నశించి శత్రు గణము దేవునాజ్ఞ వలన మడియును అభయం అభయం అభయమేపు ఆనందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన కోటయు నాశ్రయమునై యాకోబు దేవుడుండగా ఏటికింక వెరవవలై ఎప్పుడు నాకు పండుగ అభయం అభయం అభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. సంఘ ప్రెసిడెంట్ శ్రీ ఎస్ ప్రభుదాస్ గారు ప్రార్థిస్తారు. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహోన్నతుడగు మా దేవా, యుగ యుగములకు సజీవుడగు మా తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించున్నాం. తండ్రి, మీ కృపా కనికరం చేత నా తండ్రి మమ్మల్ని అందరినీ సజీవ సంఖ్యలో చేర్చి ఈ యొక్క పరిశుద్ధ దినమందు మీ పరిశుద్ధాలయంలో చేరి మీ యొక్క పరిశుద్ధమైన నామమునకు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలముతోనూ స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించు భాగ్యం మాకు ప్రసాదించినందుకు మీ పాదముల చెంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. తండ్రి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన సత్యము తరతరములుండునని మీ యొక్క వాక్యంను సెలవిచ్చిన రీతిగా దేవా, మీ యొక్క కృప చేత మీ యొక్క దయాళుత్వం చేత తండ్రి మమ్మల్ని అందరినీ మీ కాపుదల్లో ఇంతవరకు సురక్షితంగా కాచి కాపాడినందుకు మీ పాదముల చెంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. మా సంఘమును నా ప్రభువా మీరు ఎంతగానో ప్రేమించి ఆదరించి నా తండ్రి మా సంఘమును మీరు ఆశ్రయించిన విధానమును బట్టి మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. తండ్రి, మా యొక్క సంఘంలోని సభ్యుల కుటుంబాలపై మీ దీవెనల ఆశీర్వాదాలు కుమ్మరించినందుకు మీ పాదముల చెంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఈ యొక్క కరోనా విపత్కరమైన పరిస్థితుల్లో కూడా నా తండ్రి ప్రతి ఒక్కరూ నా తండ్రి వారి వారి గృహంలో నా ప్రభువా చేరి మీ మహోన్నతమైన నామమునకు మహిమ కలిగిన నామమునకు తండ్రి వారు నా ప్రభువా ప్రార్థనలు చేయొచ్చు, విజ్ఞాపనలు చేయొచ్చు, మిమ్మల్ని ఆరాధించుచుండగా మీ కృప మీ సన్నిధి వారి మధ్య ఉంచి వారిని ఆశ్రయించి దీవించమని మీ పాదముల చెంత బ్రతిమాలి ప్రార్థించుకొనిచున్నాం. కోవిడ్ వ్యాధి బారిన పడినటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించుకొనిచున్నాను. నా తండ్రి దేవా, కనికరించుము, కాపాడుము, స్వస్థపరచుము నా తండ్రి. ఎవ్వరు కూడా నా ప్రభువా దిగులు చెందక భయపడక నా తండ్రి భయపడకమును నేను నీకు తోడై ఉన్నానని సెలవిచ్చిన నా గొప్ప తండ్రి మాకు తోడై ఉన్నాడనే ఒక
నిరీక్షణతో దృఢమైనటువంటి నమ్మకంతో నా ప్రభా ప్రతి ఒక్కరూ నా ప్రభా ఎన్ని శోధనలు వచ్చినాను జడియక మీ యందు భయభక్తులు కలిగి మీ యందు నమ్మిక ఉంచి మీ యందు విశ్వాసం ఉంచి దేవా వారు మిమ్మలను ప్రార్థించు భాగ్యమును దయచేయమని మీ పాదముల చెంత బ్రతిమాలి ప్రార్థించుకొంచున్నాం తండ్రి. అస్వస్థతలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించుకొంచున్నాం, విజ్ఞాపన చేయుచున్నాం. దేవా కనికరించుము, త్వరలోనే స్వస్థతను శక్తిని ప్రసాదించమని మీ పాదముల చెంత బ్రతిమాలి ప్రార్థించుకొంచున్నాం తండ్రి. అయిన దేవా మేమందరము నా ప్రభువా మా సంఘములో మా సమాజంగా ఏకంగా కూడి మిమ్మల్ని ఆరాధించు భాగ్యము త్వరలోనే దయచేయమని మీ పాదముల చెంత బ్రతిమాలి ప్రార్థించుకొంచున్నాం. మా సంఘ వార్షికోత్సవం కూడా నా ప్రభువా ఈ మాసంలోనే జరగనే ఉండగా తండ్రి మీ కృప చూపండి దేవా. వాటిని జరుపుకొనుటకు మాకు సహాయమును దయచేయండి. దేవాది దేవా మీకే స్తోత్రం. మీ అపారమైన ప్రేమ చేత నా ప్రభువా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించిన తండ్రి ప్రతినిత్యము మిమ్మలను సేవించు భాగ్యమును దయచేయండి. ఈ యొక్క ఆదివారం నా తండ్రి మీ పరిశుద్ధ దినములో మేమందరమును మీ సన్నిధిలో చేరి మరొకసారి నా తండ్రి మీ యొక్క కృపాతిశయమును బట్టి మీ యొక్క బలాతిశయమును బట్టి మీ యొక్క ప్రేమాతిశయమును బట్టి మేము ఆనందంతో ఉత్సాహంతో సంతోషంతో మీ నామమును స్తుతించుటకును ఆరాధించుటకును కీర్తించుటకును ఘనపరచు భాగ్యం మాకు దయచేసినందుకు మరొకసారి మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం తండ్రి. అనేకులు మా సంఘస్థులు నా ప్రభువా విడవబడి నా ప్రభువా మీ సన్నిధిలో నిద్రించున్నారు తండ్రి. వారి కుటుంబాలకు నా ప్రభువా ఆదరణను ఓదార్పును దయచేయమని మీ పాదముల చెంత బ్రతిమాలి ప్రయాణించుకుంటున్నాం తండ్రి. మనోవేదనతో దుఃఖంతో బాధతప్త హృదయాలతో ఉన్నటువంటి నా ప్రభువా కుటుంబ సభ్యులకు అందరికీ నా ప్రభువా మీరే ఆదరణను ఓదార్పును దయచేయండి. దేవాది దేవా మీకే స్తోత్రం నా ప్రభువా. ఈ విపత్కరమైన పరిస్థితులు నా ప్రభువా అది మీ చిత్తమైన తండ్రి. దేవా మేము కేవలము నిమిత్తమాత్రులము తండ్రి, వట్టివారి నా తండ్రి. మిమ్మల్ని మేము ప్రార్థించి బ్రతిమాలి ప్రార్థించుకొనిచుండగా దేవా కనికరించి నా ప్రభువా త్వరలోనే ఈ యొక్క ఆపదలు త్వరలోనే ఈ యొక్క సమస్యల నుండి మా సంఘమును కాపాడమని మీ పాదముల చెంత బ్రతిమాలి ప్రార్థించుకొనిచున్నాం. దేశం కొరకు రాష్ట్రాల కొరకు ప్రార్థించుకొనిచున్నాం. మా కర్నూలు జిల్లా కర్నూలు పట్టణం కొరకు ప్రార్థించుకొనిచున్నాం. ఈ తీవ్రతను సమూలంగా తీసివేసి సంపూర్ణమైనటువంటి కట్టడిని దయచేయమని మీ పాదముల చెంత బ్రతిమాలి ప్రార్థించుకొనిచున్నాం. దేవాది దేవా మీకే స్తోత్రం తండ్రి. మీ యొక్క వాక్యములు నా ప్రభువా మేము నా ప్రభువా వినుచుండగా నీ యొక్క దాసుడు నా ప్రభువా మా సంఘ కాపరిని ఆశ్రయించి దీవించండి తండ్రి. వారు చెప్పబోయినటువంటి వాక్యము మా హృదయములందు ఫలించుటకు సహాయమును దయచేయమని చేరవచ్చిన ప్రతి ఒక్కరిపై మీ దీవెనల ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమ్మరించి దీవించి పంపమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఈ కొద్ది మనవులు మా ప్రభువును మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట బ్రతిమాలి ప్రయాణించుకొనిచున్నాం మా తండ్రి. ఆమెన్. సందేశం కొరకైన పరిశుద్ధ లేఖన భాగాన్ని శ్రీ ఆర్ మాస్టర్ సుకుమార్ చదివి వినిపిస్తారు. ఆదికాండము 2వ అధ్యాయము 4 నుంచి 17 వచనాలు చదువుకుందాము. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి 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 ఉత్పత్తి క్రమం ఇదే. ఆది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలైనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను
జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనుల నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను. అది హవిలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికములు దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దికేలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్షఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు. నీవు వాటిని తినదినమున చచ్చెదవని నిశ్చయముగా చచ్చెదవని నరుని ఆజ్ఞాపించెను. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించును గాక. దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతంనై ఉన్న, హూ బీయింగ్ ది బ్రైట్నెస్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అండ్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ హిస్ పర్సన్, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తునందు ప్రియమైన త్రియేక దేవుని సంగమ, బైబిల్ విశ్వాసులారా, నోవెల్ కరోనా వైరస్ కోవిడ్-19 కరెంట్ క్లినికల్ కాంటెక్స్లో బైబిల్ సందేశాలను మల్టీమీడియాలో వీక్షిస్తూ వింటున్న వ్యూవర్స్ అండ్ లిజనర్స్ అండ్ నెటిజన్స్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంన ఈ పరిశుద్ధ దినపు శుభములు, ఆశీర్వాదములు మనకందరికీ కలుగునుగాక. ఈ డెన్స్, డిప్రెస్డ్, డెస్పాండెన్స్, డివాస్టేషన్, డెల్యూజ్, డ్రాగన్ డిసీజ్ సీజన్లో కోవిడ్ కాంటెక్స్ట్ లాంగ్వేజ్ సిస్టమ్ను ఆధారంగా చేసుకొని లాక్డౌన్, అన్లాక్, టెస్ట్, ట్రేస్ అండ్ ట్రీట్, ఐసోలేషన్, క్వారంటైన్, ప్రొటెక్టివ్ కిట్స్, ప్లాస్మా థెరపీ టెర్మినాలజీని ఇంప్లై చేస్తూ, బిబ్లికల్ టెర్మినాలజీ ఇన్ఫర్ చేస్తూ, పరిశుద్ధ లేఖనాలు సెర్చ్ చేస్తూ, ఇంటర్ప్రిట్ చేస్తూ, కాంటెంప్లేట్ చేస్తున్నాం. మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఈ ఇంటర్ప్రిటేషన్ కేవలం ఇన్ఫరెన్స్ మాత్రమే. వింటున్నవారు యాక్సెప్ట్ చేయవచ్చు, రిజెక్ట్ చేయవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్ మచ్ ఇన్ మై ఎఫర్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఏదేమైనా ఈ యూనిక్, అగ్లీ, అన్రూలీ, అన్డిజైరబుల్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటిష్ అండ్ జర్మన్స్ దేవర్ డెడ్లీ అపోనెంట్స్. సివిల్ వార్స్లో కానీ వరల్డ్ వార్స్లో కానీ ఎనిమీస్, అపోనెంట్స్ ఉంటారు. కానీ గమనించండి, ఈ కోవిడ్ వరల్డ్ వార్లో దేశాల మధ్య శత్రుత్వము, దేశాల మధ్య యుద్ధములు జరగడం లేదు. కానీ ప్రపంచమంతా కలిసి, సర్వసృష్టి, సర్వమానవాళి అంతా కలిసి ఏకంగా ఫైట్ చేస్తున్న ఒక డెడ్లీ ఎనిమీ కోవిడ్. The only one enemy and opponent is COVID to all global communities. సర్వసృష్టి, మానవాళి అంతా కలిసి. అర్థమవుతుంది కదా మీకు? యుద్ధాలు జరిగితే దేశంల మధ్య, కమ్యూనిటీస్ మధ్య జరుగుతాయి. కానీ ఈ యుద్ధము ప్రపంచమంతా ఏకంగా
ఒకే ఒక యుద్ధము ప్రకటిస్తుంది. అది మాయమారి మహమ్మారి అంటువ్యాధి. ఈ వరల్డ్ వార్లో విశ్వాసుల రోల్ చాలా రాకింగ్ అండ్ రేజింగ్గా ఉండాలి. విశ్వాసులుగా బైబిల్ దేవుడు మనకు అనుగ్రహించిన 2 అద్భుతమైన అమూల్యమైన ఆయుధములు. వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ షార్పర్ దాన్ ఎనీ 2-edged sword. 2 అంచులు గల ఎటువంటి వాడి అయిన ఖడ్గం కంటే వాడిగలది దేవుని వాక్యం. అండ్ ద ప్రేయర్ విచ్ సౌండ్స్ స్ట్రాంగర్ దాన్ ఎనీ blowing siren. Therefore we have sword, the word of God, and the siren, the prayer. సైరన్ అని ఎందుకు నేను వాడుతున్నానంటే, లోకంలో రోగుతుంది ఒక సైరన్, అది డెత్ సైరన్. ప్రతిరోజు న్యూస్ పేపర్స్లో, ప్రతిరోజు మల్టీమీడియాలో మ్రోగుతున్న ఒక సైరన్. అంత మాత్రమే కాకుండా రియల్ లైఫ్ సిచ్యువేషన్లో మనం గుర్తిస్తుంటాం ఈ అంబులెన్స్ సైరన్. కనుక దేవుడు ఇట్టి క్రిటికల్ కాంటెక్స్లో మనకు అనుగ్రహించిన 2 దివ్యమైన ఆయుధములు, స్వర్డ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ సైరన్ ద ప్రేయర్. దేవుని వాక్యం దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుధం. దేవునికి ప్రార్థించుట దేవుడు మనకు అనుగ్రహించిన మరొక ఆయుధం. యాజ్ బిలీవర్స్ వీ కెన్ ఫైట్ అండ్ అచీవ్ గ్రేట్ విక్టరీ త్రూ దీస్ 2 weapons, క్లెయిమింగ్ ఎవర్ ఎమర్జింగ్ ట్రయంఫల్ టెస్టిమనీ. నేను ఈ సంగతి మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఎవర్ ఎమర్జింగ్ ట్రయంఫల్ టెస్టిమనీ. ఓ డెత్, వేర్ ఈస్ దై స్టింగ్? ఓ గ్రేవ్, వేర్ ఈస్ దై విక్టరీ? కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఎవర్ ఎమర్జింగ్ ట్రయంఫల్ టెస్టిమనీ ఆఫ్ ద బిలీవర్స్. కనుక ఈ ఉదయకాలంన సందేశాన్ని వింటున్న విశ్వాసులారా, దేవుడు మనకు అనుగ్రహించిన శక్తివంతమైన శ్రేష్టమైన ఆయుధములు దేవుని వాక్యం. దేవుడు తన వాక్కును పంపి బాగు చేయగలడు. మానవాళినంతటినీ దేవుడు తన వాక్కును పంపి బాగు చేయగలడు. ఈ టెక్నాలజీ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ది టెక్నాలజీ ఆఫ్ ద ప్రేయర్ ఈజ్ ప్రేయింగ్ విత్ హోలీ స్పిరిట్ అండ్ ప్రేయింగ్ విత్ విజ్డమ్. దేవుడు అనుగ్రహించిన ఆత్మ, దేవుడు అనుగ్రహించిన జ్ఞానం ద్వారా మనం ప్రార్థించినప్పుడు ఈ సైరన్ మనం ప్రకటించగలం, విక్టరీ టెస్టిమనీని ప్రకటించగలం. ఈ ఉదయకాలంలో మీతో కలిసి మరొకసారి మరికొన్ని ఇంప్లికేషన్స్ అండ్ ఇన్ఫరెన్సెస్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ ఐడెంటిఫై మనమందరం కలిసి ధ్యానించాలి అని నేను ప్రేరేపింపబడి ఉన్నాను. అయితే నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను, మనము సంఘంగా సందేశాల్లో ధ్యానిస్తున్న సర్జికల్ స్టడీ, ఈ సర్జికల్ స్టడీ ఈ కోవిడ్-19లో మనకు ప్రతిరోజు వినిపిస్తున్న ఆ కోవిడ్ ఇన్ఫెక్షన్ ఇంప్లికేషన్స్ను గురించి మనం ధ్యానిస్తున్నాం. అయితే మన ధ్యానంలో ఉండే డిసీజ్ వేరు. మన ధ్యానంలో ఉండే డిసీజ్ నేను గుర్తు చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం.
హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ద హార్ట్ ఈజ్ డిసైడ్ఫుల్ అబవ్ ఆల్ థింగ్స్ అండ్ డెస్పరేట్లీ వికెడ్, హూ కెన్ నో ఇట్? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. బైబిల్లో బయలుపరచబడిన ఈ ఘోరమైన వ్యాధి. కోవిడ్కి ఒక డేట్ ఉంది, కోవిడ్-19 అని. ఈ వ్యాధికి ఎండ్లెస్ డేట్. ఈ వ్యాధి వ్యాపించడం ఎప్పటి నుంచి ప్రారంభించబడింది అని మనము ఆలోచించినట్లయితే రోమాపత్రిక 5వ అధ్యాయం 13వ వచనం 12వ వచనం కూడా. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలో ఏలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఈ హృదయ సంబంధమైన డిసైడ్ఫుల్ డిసీజ్, డేంజరస్ డిసీజ్, అది ఒక మనుషుడు ఆదాము ద్వారా పాపము మరణం లోకంలోనికి ఏలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఫుట్నోట్లో 3లో అందరి ద్వారా వ్యాపించను, స్ప్రెడ్. కోవిడ్-19 స్ప్రెడ్ ప్రారంభించబడింది 19లో. కానీ ఈ డెడ్లీ డిసీజ్ వ్యాపించడం ప్రారంభమైన దానికి ఎండ్లెస్ టైం, డేట్ లేదు. అది ఎప్పటి నుంచో ఆదాము కాలం నుంచి ఈ లోకంలో ప్రవేశించిన డిసీజ్. ప్రభునందు ప్రియులారా, కోవిడ్ డిసీజ్ లోకమంతటినీ గజగజలాడిస్తూ, లోకమంతటినీ భయంతో, బానిసత్వంతో, భారంతో నింపిన వైరస్ అని మనకు తెలుసు. కానీ అంతకంటే డిసైడ్ఫుల్, ఘోరమైంది, మోసకరమైన వ్యాధి మనిషి హృదయంలో ఉంది. కోవిడ్ వ్యాధి నుండి రికవర్ అయిన వారు ఉన్నారు. కానీ ఈ హృదయం అనే ఈ ఘోరమైన వ్యాధి కలిగిన ఆ వ్యాధి రికవరింగ్ గురించి పరిశుద్ధ లేఖనాల్లో మనం ధ్యానిస్తున్నాం. కోవిడ్ నుంచి రికవర్ అయినా అవ్వకపోయినా ఈ మోసకరమైన ఘోరమైన వ్యాధి నుంచి మాత్రం తప్పక హ్యుమానిటీ రికవర్ కావాలి. ఈ వ్యాధి నుండి మాత్రం ప్రతి మానవుడు విడిపించబడాలి, స్వస్థపరచబడాలి. కనుకనే ఈ లేఖనాలు ఆధారంగా చేసుకొని ఈ కరోనా కంటే అతి ఘోరమైన, క్రూరమైన వ్యాధి మానవుని హృదయంలో ఉంది కనుక ఆ వ్యాధిని గురించి మనము ధ్యానిస్తున్నాం. కొన్ని ఇంప్లికేషన్స్ ధ్యానించడం జరిగింది. ఈరోజు మరికొన్ని ఈ కోవిడ్ ఇంప్లికేషన్స్ మనం ఐడెంటిఫై చేసి మనమందరం కలిసి ధ్యానిస్తాం. ఫండమెంటల్ క్లినికల్ క్రైసిస్ ఆఫ్ కోవిడ్ ఈజ్ ఆక్సిజన్. ఈ కోవిడ్ కొరకు, కరోనా వైరస్ కొరకు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఒక ఇంప్లికేషన్ అంటే ఆక్సిజన్. ప్రతిరోజు పేపర్లో మనం గుర్తిస్తున్నాం, ఆక్సిజన్ అందక సఫరర్స్ ఉన్నారు, ఆక్సిజన్ ఇన్స్ట్రుమెంట్స్ లేక సఫర్ అవుతున్న వారు ఉన్నారు. ఆ ఫండమెంటల్ ప్రాబ్లం విత్ కోవిడ్ ఈజ్ టు హ్యావ్ ఆక్సిజన్. ఈ లంగ్స్కు ఆక్సిజన్ కావాలి. లంగ్స్కు ఆక్సిజన్ వచ్చినప్పుడే మనిషి బ్రతుకుతాడు. కనుక ఈ ఆక్సిజన్ అనే పదం ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం. ఈ ఒరిజినల్ ఆక్సిజన్ ఎప్పుడు ప్రారంభించబడింది అని మనం గుర్తిస్తాం. అంతఃపూర్వం మనము డిస్కస్ చేస్తున్న
ఈ డిసీజ్కు నేను ఒక టైటిల్ ప్రతిపాదిస్తున్నాను. ఆడమిక్ ఒరిజినల్ గ్రేట్ డిసైపుల్ V1. ఆడమిక్ ఒరిజినల్ గ్రేట్ డిసైపుల్ V1. AOGD V1. AOGD వైరస్ 1 అంటున్నాను. 19 మనం ధ్యానిస్తున్నాం కానీ, మనం గుర్తిస్తున్నాం కానీ, దిస్ ఈజ్ ది ఒరిజినల్ డిసీజ్. ఒరిజినల్గా లోకంలో మానవుల్లో ప్రవేశించిన ఈ ఘోరమైన వ్యాధి. ఆ వ్యాధిని గురించి ధ్యానిస్తున్నప్పుడు నేను ఆ వ్యాధికి ఆపాదిస్తున్న టైటిల్ AOGD V1, యాక్ట్ V1. ఆ వ్యాధిని గురించిన డయాగ్నసిస్ ఆదికాండం 6వ అధ్యాయంలో మనము గుర్తించగలం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, జాగ్రత్తగా గమనించండి, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ద డయాగ్నోసిస్ ఫర్ ది ఆగ్డ్ V1, ఆడమిక్ ఒరిజినల్ డిసైపుల్ V1కు డయాగ్నసిస్ మనం పరిశుద్ధ లేఖనాల్లో ఆలోచించినప్పుడు నరుల చెడుతనము భూమి మీద గొప్పది. దిస్ డిసీజ్ ఈజ్ గ్రేట్ ఆన్ ది ఎర్త్. రెండవదిగా, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని యెహోవా చూచి. యెహోవా చూచి చేసిన డయాగ్నసిస్ ఇది. ఆలోచించండి, ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రియలీ ఫైండ్ అవుట్ ది ప్రాబ్లం విత్ కోవిడ్. అనాలిసిస్ కానీ డయాగ్నసిస్ కానీ పర్ఫెక్ట్ అని చెప్పడానికి అవకాశం లేకుండా లోకం ఒక క్రూయల్ కాంటెక్స్లో ఉంది. కానీ దేవుడైన యెహోవా చాలా స్పష్టంగా మానవుని హృదయంలోని సిచ్యువేషన్ అనలైజ్ చేస్తున్నప్పుడు, డయాగ్నసిస్ చేస్తున్నప్పుడు ఆ హృదయంలో ఉండిన ఈ ఇంప్లికేషన్స్, ఆ రోగంలో ఉండే సంగతులు, నరుల చెడుతనము భూమి మీద గొప్పది. రెండవదిగా, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. గ్రేట్ ఈజ్ ది వికెడ్నెస్ ఆఫ్ మెన్ అండ్ దిస్ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్. Great is the wickedness of men, and the disease is always bad. కనుక ఆ డిసీజ్ను గురించి పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు మనకు అనుగ్రహించిన కెథారసిస్ను గురించి ధ్యానిస్తున్నాం. వాటిని ధ్యానిస్తున్నప్పుడు ఉదయకాలంన ఆక్సిజన్ను గురించి ఆదికాండం 2వ అధ్యాయం చదవబడిన లేఖన భాగంలో ఆక్సిజన్ను గురించి స్పష్టంగా రాయబడింది. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి, ఈ సెంటెన్స్ గమనించండి, వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ద ఒరిజినల్ ఆక్సిజన్ వాజ్ గివన్ బై ద లార్డ్ జెహోవా టు ఏడమ్. ఆదాముకు ఒరిజినల్ ఆక్సిజన్ను అనుగ్రహించిన వాడు దేవుడైన యెహోవా. అండ్ ద లార్డ్ గాడ్ ఫార్మ్డ్ మ్యాన్ అవుట్ ఆఫ్ ది డస్ట్ ఆఫ్ ది గ్రౌండ్ అండ్ బ్రీత్డ్ ఇన్ టు హిస్ నాస్ట్రిల్స్ ద బ్రెత్ ఆఫ్ లైఫ్ అండ్ మ్యాన్ బికేమ్ అ లివింగ్ సోల్. మనిషికి లోన ప్రాణం ఎప్పుడు ఉజ్జీవింపబడింది, ఎప్పుడు సంభవింపబడింది అని మనము ఆలోచించినట్లయితే ఆది కాండంలోనే ఒరిజినల్ మ్యాన్ ఆడమ్కు దేవుడైన యెహోవా అనుగ్రహించిన ఆక్సిజన్. నేను ఈ ఉదయకాలంన కోవిడ్తో సఫర్ అవుతున్న మానవులకందరికీ, మరి ముఖ్యంగా విశ్వాసులకు
పరిశుద్ధ లేఖనముల నుండి ఒక ప్రామిస్ను గుర్తు చేస్తున్నాను. ఆ ప్రామిస్ ఏంటంటే, మనకు ఒరిజినల్గా ఆక్సిజన్ ప్రసాదించిన వాడు దేవుడైన యెహోవా. యు నీల్ డౌన్ బిఫోర్ హిమ్, యు ప్రాస్ట్రేట్ బిఫోర్ హిమ్. ఆయన ఎదుట మోకరించి, ఆయన ఎదుట సాగిలపడి, ఓ దేవుడైన యెహోవా, ఒరిజినల్గా నీవు నాకు ఆక్సిజన్ అనుగ్రహించినావు. When there was no oxygen on the earth, in the universe, you produce oxygen through your own mouth. గమనించండి, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో, ఎగ్జాక్ట్ కోవిడ్ లాంగ్వేజ్ ఇది, వాని నాసికారంధ్రములలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయను. నో డౌట్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ కోవిడ్, బట్ ఐ అర్జ్ అండ్ ఐ ఎంకరేజ్ ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్ విత్ COVID and the families which are suffering with the COVID, kneel down before the Lord Jehovah and prostrate before the Lord Jehovah and tell him, O Lord Jehovah, you have granted me the original oxygen. I need that oxygen, such kind of an oxygen even now. హాస్పిటల్స్లో నాకు ఆక్సిజన్ లభ్యం కాలేదు, హాస్పిటల్స్లో నాకు ఆక్సిజన్ పాసిబిలిటీ లేదు అని అనుకుంటున్న పేషెంట్స్కు, వారి ఫ్యామిలీస్కు నేను ఇస్తున్న పరిశుద్ధ లేఖనంలోని ప్రామిస్ ఏంటంటే, ఆస్ ద లార్డ్ జెహోవా హూ హ్యాడ్ గివన్ ది ఒరిజినల్ ఆక్సిజన్. దేవుడైన యెహోవా ఆక్సిజన్ అనుగ్రహించినట్లయితే పరిపూర్ణమైన స్వస్థత. పరిశుద్ధ లేఖనాల్లో ఒక ఇంప్లికేషన్ గుర్తించాలి. అంతపూర్వం దేవుడైన యెహోవా ఆక్సిజన్ మానవునికి అనుగ్రహించిన తర్వాత, మానవుడు ఉండిన ఎన్విరాన్మెంట్లో ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ ట్రీస్ ఉన్నాయి. చూడండి 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారంనకు మంచిదినైన ప్రతి వృక్షంను, ఆ తోట మధ్యను జీవ వృక్షంను, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షంను నేల నుండి మొలిపించెను. ఆక్సిజన్ మానవునికి అనుగ్రహించడం, మానవుని నాసికారంధ్రంలో ఊదడం మాత్రమే కాకుండా, మానవునికి దేవుడైన యెహోవా అనుగ్రహించిన ఎన్విరాన్మెంట్, కోవిడ్ పేషెంట్స్కు ఎన్విరాన్మెంట్ కొరకు ఈరోజు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేవుడైన యెహోవా మానవునికి అనుగ్రహించిన ఎన్విరాన్మెంట్ ఒక గ్లోరియస్ గార్డెన్, ఏడెన్, పరదైసు అని దానికి పేరు. ఆ గార్డెన్లో ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ ట్రీస్ ఉన్నాయి. ఎందుకు ఈ రోజుల్లో మొక్కలు నాటాలి, ఎందుకు ఈ రోజుల్లో ఈ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ను ఇంప్రూవ్ చేయాలని లోకమంతా ప్రయత్నిస్తుందంటే, జస్ట్ టు రిసీవ్ ఆక్సిజన్. ఒరిజినల్గానే దేవుడైన యెహోవా ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ ట్రీస్ను వారి హోమ్లో, ఏదెన్లో ఉంచినట్లు పరిశుద్ధ లేఖనాల్లో మనం గుర్తిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ రివర్ ఒకటి ఉంది 10వ వచనంలో. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ గార్డెన్లో ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ ట్రీస్, ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ ఫ్రూట్, ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ ద రివర్. దేవుడైన యెహోవా వారి కొరకు ఆయన ఇంప్లాంట్ చేసిన సంగతి. అంత మాత్రమే కాకుండా 16వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలంను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినంన నిశ్చయంగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ ట్రీస్, ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ రివర్, ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ ఫ్రూట్ అండ్ ఇమ్యూనిటీ ప్రొడ్యూసింగ్ ఫ్రూట్ కూడా ఒరిజినల్ హ్యూమన్ లైఫ్ సిచ్యువేషన్లో దేవుడైన యెహోవా ఇంప్లాంట్ చేసింది.
పరిశుద్ధ లేఖనాల్లో డైకాటమీ అనే ఒక కెమిస్ట్రీని మనం గుర్తించాలి. డైకాటమీ అనే కెమిస్ట్రీ అర్థం ఏంటంటే దేర్ ఆర్ న్యాచురల్ థింగ్స్ విచ్ రిఫ్లెక్ట్ ది సూపర్ న్యాచురల్ థింగ్స్. ప్రకృతి సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది, ఈ రెండు అనుగ్రహించువాడు బైబిల్లో ప్రత్యక్షపరిచిన అద్వితీయ దేవుడు, ద ఫాదర్, ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్. న్యాచురల్ ఆక్సిజన్ను క్రియేట్ చేసిన వాడు దేవుడైన యెహోవా. సూపర్ న్యాచురల్ ఆక్సిజన్ను రివీల్ చేసిన వాడు దేవుడైన యెహోవా. అది డైకాటమీ. న్యాచురల్ ఆక్సిజన్ అండ్ సూపర్ న్యాచురల్ ఆక్సిజన్. అల్ఫాయు ఓమెగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడగు ప్రభు సెలవిచ్చున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి అయిన బైబిల్ దేవుడు, ఆల్ టైమ్ అమేజింగ్, ఏస్థెటిక్, ఎక్స్టాటిక్ గాడ్. ఆయన రివీల్ చేసిన స్పిరిచువల్ ఆర్ సూపర్ న్యాచురల్ ఆక్సిజన్ గురించి మనం గుర్తిద్దాం. పరిశుద్ధ లేఖనాల్లో ఇంతవరకు న్యాచురల్ ఆక్సిజన్ గురించి మనం గుర్తించడం జరిగింది. ఇప్పుడు స్పిరిచువల్ ఆక్సిజన్, సూపర్ న్యాచురల్ ఆక్సిజన్ గురించి పరిశుద్ధ లేఖనాల్లో ఐడెంటిఫై చేద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీకు గుర్తుకొస్తుందా? ఆదికాండంలో నాసికారంధ్రములలో జీవవాయువును ఊదిన దేవుడు యేసుక్రీస్తులో ప్రత్యక్షమై ఆయన ఈ లోకంలో అద్భుతమైన వ్యక్తిగా, అద్భుతమైన వర్డ్స్, అద్భుతమైన వర్క్స్, మిరాక్యులస్ సఫరింగ్, మిరాక్యులస్ డెత్, మిరాక్యులస్ రిజరెక్షన్ అయిన తర్వాత ఆయన శిష్యులతో పాటు మరికొంతమందికి అనుగ్రహిస్తున్న స్పిరిచువల్ సూపర్ న్యాచురల్ ఆక్సిజన్. ఆ ఆక్సిజన్ 20వ అధ్యాయం యోహాను సువార్త 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. సంఘానికి ఒక సంగతి గుర్తు చేస్తున్నాను. నెక్స్ట్ సెంటెన్స్లో యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం. సంఘంనకు దేవుడు అనుగ్రహిస్తున్న అధికారం. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఆలోచన చేయండి. సంఘంనకు దేవుడిస్తున్న అల్టిమేట్ పవర్ ఏంటంటే సంఘము ఎవరి పాపములు క్షమిస్తురో వారికి పాపములు క్షమింపబడ్డు. ఎవరికి? సూపర్ న్యాచురల్ ఆక్సిజన్ హోలీ స్పిరిట్ పొందినవారు. సంఘములో ఉండే విశ్వాసులు సూపర్ న్యాచురల్ ఆక్సిజన్ పరిశుద్ధాత్మను పొంది ఉండాలి. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. అనేకులు సందేశం వింటున్నారు ఆలయంలో కూర్చొని. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. హ్యావ్ యూ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మను పొంది ఉన్నామని ఎంతమంది షూర్గా చెప్పగలరు? పరిశుద్ధాత్మను పొందవలసిన ఆవశ్యకత ఏంటి అంటే దట్ ఈజ్ సూపర్ న్యాచురల్ స్పిరిచువల్ ఆక్సిజన్. ఈ లోక సంబంధమైన ఆక్సిజన్ ఉన్నా లేకున్నా ఈ ఆక్సిజన్ ఉండాలి. ఈ లోక సంబంధమైన ఆక్సిజన్ ఈ ప్రాణంను ఈ లోక రీతిగా భూలోక సంబంధమైనగా మనల్ని సంరక్షిస్తుంది. కానీ సూపర్ న్యాచురల్ ఆక్సిజన్ హోలీ స్పిరిట్కు దేవుడు అనుగ్రహించిన పవర్ ఏంటంటే ఈ లోకములో మీరు ఎవరి పాపములు క్షమింతురో వారికి క్షమింపబడును. ఆలోచన చేసినారు ఎప్పుడైనా? ఏ చర్చిలోనైనా ఉందా ఈ అధికారం? అపోస్టలిక్ చర్చ్లో ఒకవేళ ఉంటే ఉండవచ్చు. ఒరిజినల్ అపోస్టలిక్ చర్చ్లో కానీ, ఈ రోజుల్లో యూనివర్సల్ చర్చ్లో కానీ, స్థానిక సంఘాల్లో కానీ ఈ పవర్ ఉందా? పరిశుద్ధాత్మను పొందిన విశ్వాసులు, పరిశుద్ధాత్మను పొందిన సంఘము
మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో, పాపములను క్షమించడం మాత్రమే కాకుండా పాపములు వానిలో నిలిచి ఉండాలి, వారిలో నిలిచి ఉండాలని ఆజ్ఞ ఇచ్చే అధికారం సంఘానికి దేవుడు అనుగ్రహించినాడు. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. ఇఫ్ యు రిసీవ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న పవర్, సూపర్ న్యాచురల్ పవర్ ఏంటంటే, హూసో ఎవర్ సిన్స్ ye remit, they are remitted unto them, and whosoever sins ye retain, they are retained. అర్థమవుతుందా మీకు? ఎవరి పాపములైనా క్షమించాలి అని మీరు అనుకుంటే మీరు క్షమిస్తే క్షమింపబడతాయి. ఎవరి పాపములైనా క్షమింపబడకూడదు అని మీరు తలిస్తే అవి క్షమింపబడవు. దానికి అధికారం సూపర్ న్యాచురల్ ఆక్సిజన్, ద హోలీ స్పిరిట్. హాస్పిటల్స్లో ఆక్సిజన్ కొరకు ఎంతో సఫర్ అవుతున్న పేషెంట్స్కు నేను గుర్తు చేస్తున్నాను. విశ్వాసులకు, మరి ముఖ్యంగా విశ్వాసులుగా ఉన్నవారు హాస్పిటల్స్లో సఫర్ అవుతున్న విశ్వాసులకు నేను గుర్తు చేస్తున్నాను, యూ హ్యావ్ అ స్పిరిచువల్ సూపర్ న్యాచురల్ ఆక్సిజన్. దేవుడైన యెహోవా, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించే సూపర్ న్యాచురల్ ఆక్సిజన్. హీ షల్ గివ్ అస్ న్యాచురల్ ఆక్సిజన్ యాజ్ వెల్ యాజ్ సూపర్ న్యాచురల్ ఆక్సిజన్. కనుక ప్రభునందు ప్రియులారా, గ్యాలెంట్ పవర్, ద గ్రేట్ గ్లోరియస్ పవర్ త్రూ ది సూపర్ న్యాచురల్ ఆక్సిజన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆల్ టైమ్ అమేజింగ్ ఎస్థెటిక్ ఎక్స్టాటిక్ గాడ్, ఆయన రివీల్ చేసిన సూపర్ న్యాచురల్ ఆక్సిజన్. యోహాను సువార్త 20:22-23 ఆ తర్వాత ఈ సూపర్ న్యాచురల్ ఆక్సిజన్ గురించి అపొస్తల కార్యంలో కూడా మనం గుర్తిస్తాం. అపొస్తల కార్యం 2వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ ప్రాఫెసీ, యోబేలులో ఉన్న ప్రాఫెసీ ప్రవచింపబడుతుంది. 17వ వచనం, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం, అంత్యదినములందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదు. జాగ్రత్తగా గమనించండి, మనుషులందరికీ న్యాచురల్ ఆక్సిజన్ ఇచ్చినవాడు దేవుడైన యెహోవా. మనుషులందరికీ సూపర్ న్యాచురల్ ఆక్సిజన్ను ఇస్తానని ప్రామిస్ చేసినవాడు దేవుడైన యెహోవా. ఆ ప్రామిస్ యోవేలు గ్రంథంలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. కోవిడ్ పేషెంట్స్, ఫ్యామిలీస్, చర్చ్, నేను గుర్తు చేస్తున్నాను, దేవుడైన యెహోవా మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా we can get relieved from the coronavirus and we also can get relieved. నేను గుర్తు చేసిన AOGD-V1. కనుక ఈ ఉదయకాలంన పరిశుద్ధాత్మను పొందడం ఆల్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మనం గుర్తించాలి. మరొకసారి నేను అడుగుతున్నాను, ఇక్కడ కూర్చున్న వారు, మేము వీ హ్యావ్ రిసీవ్డ్ ది సూపర్ న్యాచురల్ ఆక్సిజన్, హోలీ స్పిరిట్ అని చెప్పగలమా? న్యాచురల్ ఆక్సిజన్ వస్తుంది, ఇవ్వబడింది, మీరు రిసీవ్ చేసుకున్నారని కనిపిస్తుంది, మనమంతా బ్రీత్ చేస్తున్నాం. ఈ న్యాచురల్ ఆక్సిజన్ దేవుడైన యెహోవా ఆది మానవునికి ఆది కాండంలోనే ఏదెన్ తోటలో అనుగ్రహించిన ఆక్సిజన్, అది చాలా క్లియర్గా కనిపిస్తుంది. హాస్పిటల్స్లో సఫరింగ్ కనిపిస్తుంది. నేను అంటున్నాను, ఈ హాస్పిటల్, చర్చ్ ఈజ్ అ హాస్పిటల్. సంఘం అనేది ఒక వైద్యశాల. ఈ సంఘంలో ఉండే మహావైద్యుడు యేసుక్రీస్తు. ఆ మహావైద్యుడు, ఆయన ఏ డిసీజ్నైనా హీల్ చేయగలడు. అబవ్ ఆల్, హీ షల్ గివ్ యూ సూపర్ న్యాచురల్ ఆక్సిజన్, హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మను పొందినప్పుడు మన జీవితాల్లో ఈ లోక సంబంధమైన ఆక్సిజన్ మాత్రమే కాకుండా పరలోక సంబంధమైన ఆక్సిజన్, అది ఈ శరీరమును కూడా జీవింపజేస్తుందని రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం, దయచేసి బైబిల్స్ ఉన్నవారు చూడాలి. హోలీ స్పిరిట్ ఇచ్చే న్యాచురల్ హీలింగ్, హోలీ స్పిరిట్ అనుగ్రహించే న్యాచురల్ హీలింగ్. రోమాపత్రిక 8వ అధ్యాయం, జాగ్రత్తగా ఒక్కొక్క పదము నేను చదువుతున్నప్పుడు గుర్తించండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. ఆలోచన చేయండి,
పరిశుద్ధాత్మ మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ. ఆ ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు, ఈ ఇంపార్టెంట్ సెంటెన్స్, చావునకు లోనైన మీ శరీరం, చావునకు లోనైన మీ శరీరం కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. సూపర్ న్యాచురల్ ఆక్సిజన్ హోలీ స్పిరిట్ను రిసీవ్ చేసుకున్న వారికి దేవుడు అనుగ్రహించిన అల్టిమేట్ పవర్ ఓవర్ సిన్. అంత మాత్రమే కాకుండా దేవుడు అనుగ్రహించిన అల్టిమేట్ పవర్ ఏంటంటే మన శరీరములను కూడా ఆత్మ ద్వారా జీవింపజేయను. ప్రభునందు ప్రియుల సిక్ పీపుల్కు, మరి ముఖ్యంగా కరోనాతో సఫర్ అవుతున్న పీపుల్కు నేను గుర్తు చేస్తున్నాను, ఇదిగో ఈ పరిశుద్ధాత్మ ఉన్నాడు కదా, ఆ పరిశుద్ధాత్ముడు ఆయన సూపర్ న్యాచురల్ ఆక్సిజన్, ఆయన మనలను శరీరములను కూడా జీవింపజేయగలడు. ఆ పరిశుద్ధాత్మ పాపముల మీద అధికారం ఇవ్వడం మాత్రమే కాకుండా దేవుని కార్యములను వివరించడానికి వాక్శక్తిని అనుగ్రహించడం మాత్రమే కాకుండా ఆ పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించే పవర్ ఏంటంటే మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలో. ఎంతోమంది ఈ డెత్ సఫరింగ్లో ఉన్నారు. వారికి ఈ వాగ్దానం, క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరం కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయను. నేను అందుకనే ఆ ప్రశ్న రిపీట్ చేస్తున్నాను. హ్యావ్ యూ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్, ద సూపర్ న్యాచురల్ ఆక్సిజన్? యూ హ్యావ్ రిసీవ్డ్ ది న్యాచురల్ ఆక్సిజన్, దట్స్ ట్రూ, బట్ క్యాన్ వి సే ఫర్ షూర్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ది సూపర్ న్యాచురల్ ఆక్సిజన్? ఈ టెర్మినాలజీలో, కోవిడ్ టెర్మినాలజీలో మరొక సంగతిని మనం ప్రతిరోజు గుర్తిస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏది చెప్తారా ఎవరైనా? కోవిడ్ కొరకు మనము తీసుకుంటున్న ప్రికాషన్స్లో ప్రతిరోజు మనము ప్రాక్టీస్ చేస్తున్న ఈ క్లినికల్ హ్యాబిట్ ఏంటి చెప్పండి? ఎవరు చెప్పారా? ఏం చేస్తున్నాం ఈ కోవిడ్ సీజన్లో మనం? సోషల్ డిస్టెన్స్, ఇంకా హ్యాండ్ వాష్. హ్యాండ్ వాష్ను గురించి స్పష్టమైన సందేశం ఉంది పరిశుద్ధ లేఖనాల్లో. కోవిడ్ హ్యాండ్ వాష్ను గురించి కాదు. నేను చెప్పిన ఆ డిసీజ్, ఆల్ టైమ్ ఒరిజినల్ గ్రేట్ డిసైడ్ఫుల్ డిసీజ్, ఆ పాపమును గురించిన హ్యాండ్ వాష్, పాపమును గురించిన హ్యాండ్ వాష్ను గురించి స్పష్టమైన సందేశం ఉంది. గమనించండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం చాలా స్ట్రాంగ్ ప్యాసేజ్ ఇది. సిన్ను గురించి చాలా స్ట్రాంగ్ ప్యాసేజ్. 4వ వచనం, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? అడల్టరర్స్ను గురించి రాస్తున్నాడు. ఇది అఫ్కోర్స్ న్యాచురల్ అడల్టరీ కావచ్చు, కానీ ఇక్కడ సూచిస్తున్న అడల్టరీ ఇది బియాండ్ సూపర్ న్యాచురల్ అడల్టరీ. అదేంటంటే ఆ వ్యభిచారము లోకముతో స్నేహం చేయడం. లోకముతో స్నేహం చేయడము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ, వన్స్ అగైన్ ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకుంటున్నారా? కాదు, కానీ ఆయన ఎక్కువ కృప నిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనం చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించిడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఈ సెంటెన్స్ అందరూ గమనించాలి, అండర్లైన్ చేసుకోవాలి. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకోండి. ఓ సిన్నర్స్, వాష్ యువర్ హ్యాండ్స్. హ్యాండ్ వాష్ను గురించి, వాష్ యువర్ హ్యాండ్స్. ఏ డిసీజ్కు సంబంధించిన హ్యాండ్ వాషింగ్ ఇది అంటే నాట్ కరోనా వైరస్,
నేను ప్రపోజ్ చేస్తుంది పరిశుద్ధ లేఖనాల్లో ఇంటర్ప్రిట్ చేస్తున్న డిసీజ్ హృదయము అనే ఆ డిసీజ్, ఆ హృదయంలో ఉండే ఘోరమైన వ్యాధి, మోసకరమైన వ్యాధి కలిగిన ఓ పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనిడి. హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉన్నప్పుడంతా గుర్తు చేసుకోండి, మనం చేస్తున్న హ్యాండ్ వాష్, ఇట్ ఈజ్ అ డైకాటమీ ఆఫ్ ది సూపర్ న్యాచురల్ హ్యాండ్ వాష్. మనం హ్యాండ్ వాష్ చేసుకుంటున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది, దేవా నా హృదయంలో ఉండిన ఈ పాపం, నా హృదయంలో ఉండిన ఈ ఘోరమైన డిసైట్ఫుల్ డిసీజ్, అది నేను గుర్తు చేసుకుంటూ పాపులారా అని నువ్వు నన్ను సంబోధిస్తున్నావు కనుక, ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలంన పాపంలో ఉన్న విశ్వాసి, ఆ విశ్వాసిని గురించి మాట్లాడుతున్నాను. విశ్వాసి అయి ఉండి కూడా పాపము చేస్తుంటే వాష్ యువర్ హ్యాండ్స్. అంత మాత్రం కాకుండా ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. సో యువర్ యాక్షన్స్ ఆల్వేస్ సింబలైజ్ యువర్ హార్ట్. నీ హృదయం ఒక సీట్, అది నీకు ఒక సింహాసనం. అక్కడి నుంచి ఆజ్ఞలు వస్తుంటాయి నీకు నాకు. ఆ కమాండ్స్ను, ఆ గైడెన్స్ను మనం గుర్తిస్తూ ఆ హార్ట్ మనకు ఏమని చెప్తుందో ఆ పని చేస్తాం. అందుకనే వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ ఆల్సో వాష్ యువర్ హార్ట్స్. కనుక కోవిడ్లో వాషింగ్ ఆఫ్ హ్యాండ్స్ ఉండొచ్చు, కానీ నేను ప్రపోజ్ చేస్తున్న AOGD V1, ఆల్ ఆడమిక్ ఒరిజినల్ గ్రేట్ డిసైడ్ఫుల్ డిసీజ్ V1 ఎందుకు అంటున్నానంటే, ఈ వైరస్ ఎప్పటి నుంచో ఉంది. అసలు ఎప్పుడు ఒరిజినల్ వైరస్ అది. ఇప్పుడు వస్తున్న వైరసెస్ అన్నీ దాని తర్వాత దాని ద్వారా వచ్చిన వైరసెస్ ఇవి. ఆ వైరసెస్లో మనము చేసుకోవాల్సిన హ్యాండ్ వాష్ను గురించి యాకోబు పత్రిక చాలా స్ట్రాంగ్ సెంటెన్స్ మనకు గుర్తు చేస్తున్నాడు. దేవుని యొద్దకు రండి, 8వ వచనం, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి. ఉదయకాలంన పాపం చేస్తున్న విశ్వాసంగా ఉన్నట్లయితే చేతులను శుభ్రం చేసుకుందాం. ఎందుకంటే హార్ట్ ఏం డైరెక్షన్ ఇస్తుందో ఆ డైరెక్షన్తోనే చేతులారా మనం పాపం చేస్తుంటాం. అసలు పాపం చేసిన వ్యక్తిని గురించి మనం ఏమని డిఫైన్ చేస్తుంటామంటే చేతులారా చేసుకున్నాడని. ఆ చేతులను శుభ్రము చేసుకొనిడి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనిడి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడిస్తున్న సందేశం. కారణం ఏంటంటే ఈ సెంటెన్స్లోనే వ్రాయబడింది లేఖన భాగంలో, ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మనతో మాట్లాడుతున్నట్లయితే, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మను మనం కలిగి ఉన్నట్లయితే మనము చేస్తున్న పాపంను ఐడెంటిఫై చేసి ఆ పాపం కొరకు హ్యాండ్ వాష్, హార్ట్ వాష్ చేసుకోవాలి. పరిశుద్ధ లేఖనంలో ప్రపోజ్ చేస్తున్న వాషింగ్, హ్యాండ్ వాష్, హార్ట్ వాష్. ఆ తర్వాత ఇంకొక రెమెడీ ఇంప్లికేషన్ గుర్తు చేస్తారా నాకు? ఇంతవరకు హ్యాండ్ వాషింగ్, సోషల్ డిస్టెన్స్, వాటిని గురించి ఆలోచన చేస్తాం. ఇంకోటి ఏంటి ఇంపార్టెంట్, మాస్క్. సో అనిల్ ఈజ్ ఎక్స్పర్ట్. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆన్సర్స్ ఇస్తున్నాడు సెక్రటరీ. నిజమే, మాస్క్. ఆ మాస్క్ చాలా ప్రొటెక్షన్ చేస్తుంది వైరస్ సంక్రమించకుండా. అయితే నేను పరిశుద్ధ లేఖనాల్లో గుర్తు చేస్తున్న వైరస్, ఆ వైరస్కు సంబంధించిన మాస్క్ రోమపత్రిక 13వ అధ్యాయం. రోమపత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. మెట్లుకు ప్రభైన యేసుక్రీస్తును ధరించుకున్నవారై, పుట్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన గ్రేటెస్ట్ గ్లోరియస్ మాస్క్ మనకు. ఆయనను ధరించుకొనిడి. నడినెత్తి నుండి అరికాలి వరకు ఉండే మాస్క్ అది. యేసుక్రీస్తులో దేవుడు అనుగ్రహిస్తున్న మాస్క్. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ మాస్క్ ఫర్ అస్. ఏ డిసీజ్ కొరకు?
నేను ప్రపోజ్ చేసిన AOGD V1 ఆడమిక్ ఒరిజినల్ గ్రేట్ డిసైడ్ఫుల్ వైరస్. ఆదాము ద్వారా లోకంలోనికి ప్రవేశించిన ఆ గొప్ప హార్ట్ వైరస్. ఆ హార్ట్ వైరస్కు కావలసిన మాస్క్ ఏంటంటే ఆ హార్ట్ వైరస్ను నుండి మనల్ని ప్రొటెక్ట్ చేసే మాస్క్ యేసుక్రీస్తు. 12వ అధ్యాయం రోమా పత్రిక 12వ అధ్యాయంలో మనం గుర్తిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా 13వ అధ్యాయంలో 13వ అధ్యాయం 14వ వచనంలో మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొంటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడు. ఈ మాస్క్ ధరించిన వారు, మాస్క్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆయనను ధరించిన వారు వారి జీవితంలో కలిగే ఒక రెమెడియల్ రిసోర్స్ ఏంటంటే శరీరేచ్ఛలను నెరవేర్చుకొనరు. ఒక ప్రశ్న, పరిశుద్ధాత్మను పొందిన వారు దే షల్ రిసీవ్ స్పిరిచువల్ ఆక్సిజన్. ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్నవారు మాస్క్గా, పుట్ ఆన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ మాస్క్ ఫ్రమ్ యువర్ హెడ్ టిల్ యువర్ ఫీట్. ధరించుకున్న వారిలో కనిపించే ఒక సిమ్టమ్, ఆ సిమ్టమ్ ఏంటంటే శరీరేచ్ఛలను నెరవేర్చుకోరు. అంత మాత్రమే కాకుండా శరీరం విషయమై ఆలోచననే చెయ్యరు. కానీ మన జీవితాల్లో ఒకసారి ప్రశ్నించుకుంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనము ఆలోచన చేసుకునేదే శరీరం విషయం. శరీరం గురించే ఆలోచన చేస్తుంటాం మనం. బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ వెన్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్ యాజ్ సూపర్ న్యాచురల్ ఆక్సిజన్ అండ్ వెన్ యూ హ్యావ్ పుట్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ మాస్క్, నీవు నేను శరీర ఏచ్ఛలను నెరవేర్చుకుంటకు శరీర విషయమే ఆలోచన చేయకూడదు. హ్యాండ్ వాష్లో యాకోబు పత్రికలో మనం గుర్తించిన 4వ అధ్యాయం, అక్కడ కూడా భోగేచ్ఛలను గురించి రాయబడింది, ఇక్కడ శరీరేచ్ఛలను గురించి వ్రాయబడింది. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలంన 2 ప్రొటెక్టివ్ మెజర్స్ను గురించి మనం ధ్యానించున్నాం. మొట్టమొదటిగా మనం ధ్యానించింది సోషల్ అండ్ స్పిరిచువల్ ఆక్సిజన్ దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ ద లార్డ్ జెహోవా. శరీర సంబంధమైన ఆక్సిజన్, ఆత్మ సంబంధమైన ఆక్సిజన్ను అనుగ్రహించేవాడు దేవుడైన యెహోవా మానవునికి. ఆ ఆత్మ సంబంధమైన ఆక్సిజన్ యొక్క టైటిల్ ఏంటంటే పరిశుద్ధాత్మ. రెండవదిగా హ్యాండ్ వాష్ను గురించి, శానిటైజర్స్ను గురించి, హార్ట్ వాష్ను గురించి కూడా మనము ఆలోచన చేసినాం. ఆ శానిటైజర్స్ ఏంటంటే శరీరేచ్ఛలను రిమూవ్ చేయడం, శరీరంను ఆలోచన చేయకుండా ఉండడం. అది చేసినప్పుడు మన జీవితాల్లో ఒక పర్ఫెక్ట్ మాస్క్ ఉంటుంది. సర్వాంగ కవచంను గురించి గుర్తు చేసిన ఆ సందేశాన్ని ముగిస్తాను. ఎఫ్ఎస్సి పత్రిక, మనకు విశ్వాసిగా కావలసిన హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ టు ఫైట్ ద కోవిడ్ యాజ్ వెల్ యాజ్ ద డిసీజ్ విచ్ ఐ ప్రపోజ్డ్, AOGD V1. COVID-19 అది సెక్యులర్ డిసీజ్, స్పిరిచువల్ డిసీజ్. నేను ప్రపోజ్ చేస్తున్న డిసీజ్ పరిశుద్ధ లేఖనాల్లో AOGD V1 అని ఎందుకంటున్నా అంటే వైరస్ 1 అది. అక్కడి నుంచే ప్రారంభించబడింది వైరస్, ఆడమిక్ ఒరిజినల్ గ్రేట్ డిసైడ్ఫుల్ వైరస్. ఆ వైరస్ కొరకు మనకు సర్వాంగ కవచంను పరిశుద్ధ లేఖనాల్లో పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. అది చదివి నా సందేశాన్ని ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మనకు తెలుసు వీఆర్ ఫైటింగ్ అ వార్ అగైన్స్ట్ ది కోవిడ్, కానీ దేర్ ఈజ్ అ గ్రేట్ వార్ దట్ వీ ఆర్ టు ఫైట్. మనం ఫైట్ చేసే చాలా గొప్ప యుద్ధం ఉంది. ఆ యుద్ధం గురించి లేఖన భాగంలో మనం గుర్తిస్తాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించటకు. ఒక విశ్వాసికి ఎనిమి ఎవరు అంటే అపవాది. వాని తంత్రంలో ఎదిరించాలి అంటే పుట్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ టోటల్ మాస్క్
యాజ్ వెల్ యాజ్ పుట్ ఆన్ ది హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, దేవుని సర్వాంగ కవచం. ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం. మన ఫైట్ అసలు శరీర సంబంధులతో కాదు, అంటే మనం ఫైట్ చేసేదే శరీర సంబంధులతో. పరిశుద్ధాత్మను పొందిన ఒక విశ్వాసి శరీరులతో ఫైట్ చేయడు. ఒక విశ్వాసురాలు పరిశుద్ధాత్మను పొంది ఉంటే శరీర సంబంధమైన మనుషులతో ఫైట్ చేయరు. ఎందుకంటే వారి గ్రేట్ ఎనిమీ ఉన్నాడు వారికి. ఆ గొప్ప ఎనిమీ ఎవరంటే 12వ వచనం, ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధుల లోకనాథులతోనూ. ఈ సెంటెన్స్ గమనించండి. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. ఒక విశ్వాసికి ఎంతమంది ఎనిమిస్ అంటే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. ఆ సంగతి ఎప్పుడైనా గుర్తించినామా? ఈ సంగతి ఎప్పుడు గుర్తిస్తామంటే పరిశుద్ధాత్మను పొందినప్పుడే. పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఆ సూపర్ న్యాచురల్ ఆక్సిజన్ను మనం కలిగి ఉన్నప్పుడు, సూపర్ న్యాచురల్ హ్యాండ్ హార్ట్ వాష్ను మనం కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా ఈ జరిగే కార్యములను కలిగి ఉన్నప్పుడు మనం గుర్తించేది ఏంటంటే వీఆర్ ఫైటింగ్ విత్ ఈవిల్ గ్రూప్స్, దురాత్మల సమూహం, ఈవిల్ స్పిరిట్స్కి ఒక సమూహం. ఒక్క విశ్వాసికి ఎంతమంది ఎనిమిస్ అంటే ఒక సమూహం. ఆ సమూహంతో పోరాడినప్పుడు, అందుచేత మీరు ఆపద్దినమందు వాణిని ఎదిరించటకు, సమస్తం నెరవేర్చిన వారే నిలవబెట్టకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచంను ధరించుకోండి. వీఆర్ వేరింగ్ మాస్క్ ఓన్లీ అప్ టిల్ ద ఫేస్, బట్ ద బైబిల్ grants us the mask from our head to the feet, and Bible also grants us the whole armor of God. ఆ హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ను ఒక్కొక్కటి చదువుతున్నప్పుడు మీరు గుర్తించండి అసలు ఆ ఆర్మర్ మనకుందా లేదా అని. ఈ సర్వాంగ కవచం మనకుందా లేదా అని గుర్తించాలి. నేను చదువుతున్నప్పుడు మీరు నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అని మైమరువు తొడుక్కొని. అసలు ఇక్కడే ఫెయిల్ అవుతాం మనం. నడుమునకు సత్యమను దట్టి, ఆ సత్యమను బెల్ట్ ఉందా మనకు అసలు అని. దట్టి అంటే బాడీనంతా స్టెబిలైజ్ చేస్తుంది అది. ఎందుకు దట్టి కడతారు, ఎందుకు బెల్ట్ కడతారంటే బాడీనంతా స్టెబిలైజ్ చేస్తుంది. దాన్ని ఏమంటారు, మనం వేర్ చేసే బెల్ట్. ఆ దట్టి సత్యం. ఒక ప్రశ్న, సత్యం అనే దట్టి మనకుందా? ఆ తర్వాత వరుసగా చదువుతాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి. సత్యమను దట్టి కట్టుకొని నీతి అని మైమరు అంటే నా టాప్ టు బాటమ్ ఉండే ఒక రోబి ఏంటంటే నీతి ఉండాలి. ఆ తర్వాత పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలువబడి, ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణం, దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకోండి. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనం చేయండి. కోవిడ్ పేషెంట్స్ ఫ్యామిలీస్కు నేను గుర్తు చేస్తున్నాను, వీ హ్యావ్ అ హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. హీ కెన్ ప్రొడ్యూస్ social as well as spiritual oxygen. He can grant us perfect hand and heart wash. He can grant us the whole armor of God. ఆ సర్వాంగ కవచం ధరించుకున్న వారమై కోవిడ్తో ఫైట్ చేద్దాం. విత్ 2 weapons, the sword and siren. దేవుని వాక్యం అనే ఖడ్గం, ప్రార్థన అనే సైరన్తో కోవిడ్ ఫైట్ చేద్దాం. ఆ పేషెంట్స్ కొరకు మనం వాక్యమును పంపి బాగు చేయి ప్రభా అని ప్రార్థన చేద్దాం. మనము చేసే ప్రార్థన ద్వారా అద్భుతాలను మనము ఊహిస్తాం. పరిశుద్ధ లేఖనాల్లో రాయబడింది, అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా చేయవాడంత మాత్రమే కాకుండా లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. సెంటెన్స్ గుర్తు చేస్తున్నాను. వన్స్ అగైన్ లెట్ us
remind ourselves concerning the supernatural lockdown and unlock. Supernatural lockdown and unlock. These things saith he that is holy, he that is true, he that hath the key of David. He that openeth, no man shutteth, and shutteth, no man openeth. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం, the whole episode of natural COVID and supernatural COVIDకు ప్రకటన గ్రంథంలో ఉండే గ్రేట్ ప్రామిస్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడు, ఎవడునూ తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా, ఎవడునూ వేయలేకుండా తీయవాడు, ఎవడునూ తీయకుండా వేయవాడు. యేసుక్రీస్తు వేస్తే తీసేవాడు లేడు, యేసుక్రీస్తు తీస్తే వేసేవాడు లేడు. కనుక ఈ వాగ్దానంతో ఆలయంలో నుంచి విశ్వాసులుగా గొప్ప స్ట్రెంగ్త్తో బయటకు వెళ్దాం. దేవుని వాక్యము, ప్రార్థన అనే ఆ స్వర్డ్ అండ్ సైరన్ మనం కలిగి ఉందాం. ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ను మనం కలిగి ఉండి, పుట్ ఆన్ క్రైస్ట్ అనే మాస్క్ను మనం కలిగి ఉండి ఈ లోకంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు, దీస్ థింగ్స్ సెత్ హీ దట్ ఈస్ హోలీ, హీ దట్ ఈస్ ట్రూ, హీ దట్ హ్యాడ్ ద కీ ఆఫ్ డేవిడ్, హీ దట్ ఓపెనెత్, నో మ్యాన్ షటెత్, అండ్ షటెత్, నో మ్యాన్ ఓపెనెత్. నీ జీవితంలో, నా జీవితంలో ఏదైనా అన్లాక్ కావాల్సి ఉన్నట్లయితే దెర్ ఈజ్ మెస్సయా టు అన్లాక్. నీ జీవితంలో, నా జీవితంలో ఏదైనా లాక్డౌన్ కావాల్సి ఉన్నట్లయితే దేర్ ఈజ్ మెస్సయా. హీ హ్యాస్ ది ఎనార్మస్ పవర్ టు లాక్ డౌన్ అండ్ అన్లాక్. ప్రార్థన చేద్దాం. కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో మౌనంగా ఉందాం. అందరం ప్రభు సన్నిధిలో మౌనంగా ఉందాం. అందరూ తలలు వంచి ప్రభు సన్నిధిలో పరిశుద్ధ లేఖనాలను గుర్తిద్దాం. ఉదయకాలంన కాంటెక్స్చువల్, కాంటెంపరీ సిస్టంలోని కొన్ని ఇంప్లికేషన్స్ గుర్తిస్తూ డైకాటమీ సిస్టమ్ను కూడా మనము ధ్యానించడం జరిగింది. సెక్యులర్ వైరస్, సూపర్ న్యాచురల్ వైరస్. అది ఏ వైరస్ అయినా ఉదయకాలంన యేసుక్రీస్తు లాక్ డౌన్ చేయగలడు, అన్లాక్ చేయగలడు. ఆయన మహావైద్యుడు, పరమవైద్యుడు, సూపర్ సుప్రీం సావరెన్ స్పెషలిస్ట్, ఫిజిషియన్, డాక్టర్ అండ్ సర్జన్. ఆయనను మనం ఆరాధిస్తున్నాం కనుక ఉదయకాలంన ఏ డిసీజ్ ఉన్నా ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన దగ్గరికి వెళ్ళి, ఓ గ్రేట్ ఫిజిషియన్, ఓ గుడ్ డాక్టర్, గ్లోరియస్ సర్జన్, హీల్ మీ అని ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీవు అనుగ్రహించిన పరిశుద్ధ సంఘం కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మహావైద్యుడవు, పరమవైద్యుడవు, యేసుక్రీస్తులో నిన్ను నీవు మాకు ప్రత్యక్షపరచుకొని వాగ్దానం చేసిన స్వస్థతను బట్టి నీకు స్తోత్రములు. యెహోవా, నీవు నన్ను స్వస్థపరిచిన ఎడల నేను స్వస్థపరచబడుదును, యెహోవా నీవు రక్షించిన ఎడల నేను రక్షింపబడుదును అని ప్రార్థన చేయుటకు సంఘంను అభిషేకించు. సంఘంలో కరోనా వైరస్తో సఫర్ అవుతున్న, క్రిటికల్ కండిషన్లో ఉన్న ప్రతి విశ్వాసి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా సౌజన్య కొరకు. ప్రభా, నీ కుమార్తె ఈ ఆలయంలో నిన్ను ఆరాధించి ఆశీర్వదింపబడిన కుమార్తె, సంఘంను, సంఘ సేవను ప్రార్థనాపూర్వకంగా ప్రోత్సహించిన కుమార్తె, సువార్త సేవను జరిగించిన కుమార్తె, ఆమె భర్త విజయ్ కుమార్ కుటుంబం స్ట్రగుల్ అవుతుండగా తనని ఆక్సిజన్ వారికి అనుగ్రహించు. నీవు శరీర సంబంధమైన
ఆధ్యాత్మిక సంబంధమైన ఆక్సిజన్ను ఇవ్వగలవు. పరిశుద్ధాత్మ ద్వారా ఆ కుటుంబం మాత్రమే కాకుండా సంఘంలో విశ్వాసుల కుటుంబాలు, లోకంలో మానవుల కుటుంబాలు ఆక్సిజన్ కొరకు, సోషల్ అండ్ స్పిరిచువల్ ఆక్సిజన్ కొరకు వేచి ఉండగా అనుగ్రహించి మహిమ పొందు. సంఘమును అభిషేకించి ఆశీర్వదించమని, వాక్యంను ఫలింపజేసి ప్రతిష్ఠించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో సంఘ ప్రెసిడెంట్ మాట్లాడతారు, ఆ తర్వాత సంఘ సెక్రటరీ ప్రకటన చేస్తారు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీకందరికీ యేసు ప్రభు శక్తిగల నామంలో శుభములను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మేము ముందు నిల్చోడానికి కారణం, మీకందరికీ తెలిసిన ప్రకారం మరి ఈ మాసంలో మన సంఘ వార్షికోత్సవము ఉంటుంది. మరి ఆ సంఘ వార్షికోత్సవము సెకండ్ సాటర్డే అనగా 12వ తేదీ జరుగుతుంది. మరి దేవుని చిత్తమైతే ఆ కార్యక్రమాలను జరుపుకునేటకు, మరి ముఖ్యంగా ఈ కోవిడ్-19 వ్యాధి బారిన పడి సోకినటువంటి మన సంఘస్థులందరి కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనల్లో మీరు ప్రార్థించాలని నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా మన సంఘ సభ్యులు అనేక మంది ఈ వ్యాధి బారిన పడి చాలా బాధపడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ అనుదిన ప్రార్థనల్లో మీరు ప్రార్థించి వారిని మీ ప్రార్థనా పూర్వకంగా బలపరచవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. మనకు తెలిసిన ప్రకారం మన కాన్స్టిట్యూషన్ ప్రకారము మనకు ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఒక స్టాండింగ్ కమిటీ మూడు సంవత్సరములకు జరగబో స్టాండింగ్ కమిటీ ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. మరి ఎన్నిక ప్రక్రియ మరి కాన్స్టిట్యూషన్ ప్రకారం మరి మనకు కాన్స్టిట్యూషన్ క్లాస్ 6 మరి సబ్ క్లాస్ 6 ప్రకారము మనము ఈ యొక్క ప్రక్రియను సెప్టెంబర్ మాసంలో మొదటి ఆదివారము అనగా ఈరోజు మరి నెక్స్ట్ ఆదివారం కూడా మనము ప్రకటన చేయాలని నోటిఫికేషన్ యొక్క విషయాలు తెలియజేయాలని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో ఉంది. కాబట్టి దాని ప్రకారం మనము 3 ఏళ్ల స్టాండింగ్ కమిటీ మెంబర్కు జరగబో ఎన్నికల ప్రక్రియను మీకు తెలియజేస్తున్నాను. దయతో గమనించవలసిందిగా కోరుతున్నాను. మరి సెప్టెంబర్ 14వ తేదీన రెగ్యులర్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. మరి వెనువెంటనే వచ్చు బుధవారము అనగా సెప్టెంబర్ 16వ తేదీన సాంవత్సరిక జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది. మరి జనరల్ బాడీ సమావేశం అయిన పిదప అనగా సెప్టెంబర్ 17వ తేదీన నామినేషన్లు అనగా ఈ యొక్క 3 సంవత్సరములకు స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఎన్నుకోబో వారు ఎవరైనా ఉంటే వారు నామినేషన్ల ప్రక్రియ చేపడతాము. మరి 18వ తేదీన ఆ యొక్క నామినేషన్లను స్క్రూటినైజ్ చేసి మరి ఏవైనా విత్డ్రాయల్స్ ఉంటే కూడా విత్డ్రాయల్ ఉంటుంది. మరి 19వ తేదీన ఒకవేళ మనకు పోటీ అనివార్యమైనప్పుడు ఎలక్షన్లు ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు జరుగుతుంది. మరి అదే రోజు ఎన్నికల ఫలితాలు కూడా తెలియజేస్తామని మనవి చేస్తున్నాను. మరి సెప్టెంబర్ 20వ తేదీ నూతనంగా ఎన్నిక కాబడినటువంటి స్టాండింగ్ కమిటీ మెంబర్కు ఇన్స్టలేషన్ కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియను మేము ముందు ఉంచుచున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంలో మీకు నేను మనవి చేసేది ఏమంటే, మన యొక్క సంఘం కంటైన్మెంట్ జోన్లో ఉంది, మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ యొక్క ఆరాధనలు కూడా గైడ్లైన్స్ ప్రకారము కేవలము 5 మందితో మాత్రమే జరుపుకోవాలని చెప్పేసి మనకు అనుమతి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఆరాధనలు కుంటుపడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు జరుపుతున్నాం. మరి ఏదేమైనా ఒకవేళ మేము ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ గురించి కూడా కమిషనర్ గారితో మాట్లాడతాం. నేను మా సెక్రటరీ స్టాండింగ్ కమిటీ మెంబర్స్ మరి వెళ్ళి ఈ యొక్క
యాజ్ యూజువల్గా జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియను గురించి వారికి వివరించి మరి వారి అనుమతి తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తూ, దేవుని చిత్తమైతే ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా సజావుగా జరపాలని చెప్పేసి మీ యొక్క ప్రార్థనల్లో కూడా మీరు ప్రార్థించాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. క్రీస్తు ప్రియమైన సంఘ సభ్యులందరికీ, మరి ఈరోజు ఈ ఆలయంలో చేరిన వారికి, అదే మాదిరి ఈరోజు టీవీ ఛానల్ ముందు మరి లైవ్ కార్యక్రమంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్క సంఘ సభ్యునికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరి శుభములు మరి వందనం తెలియజేస్తూ ఉన్నాను. మరి మనకు తెలిసిన విధంగా గత కొన్ని వారాలుగా ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులను బట్టి మన యొక్క ఆదివారపు సంఘ ఆరాధన ప్రతి ఆదివారము మరి ప్రార్థనా టీవీ ఛానల్లో, ప్రార్థనా యూట్యూబ్ ఛానల్లో మరియు క్రీస్తువరాల టీవీ ఛానల్లో మరి టెలికాస్ట్ చేయబడిన విషయం మీకు తెలిసిన విషయమే. మరి గత వారము కేంద్ర ప్రభుత్వము ప్రకటించినటువంటి అన్లాక్ 4 నిబంధనల్లో మరి చాలా వెసులుబాట్లు కల్పించారు. కానీ ఇక కల్పించిన వెసులుబాట్లన్నీ కూడా మరి కంటైన్మెంట్ జోన్కు వర్తించవు అని తెలియజేసినందున మరి క్రమమైన సంఘ ఆరాధన జన్మించుటకు వీలు పడటం లేదు. కాబట్టి మరి ఈ యొక్క వెసులుబాట్లు ఎప్పుడైతే కంటైన్మెంట్ జోన్లో కూడా వర్తింపజేస్తారో మరి ఆ సమయం నుండి మన యొక్క ఆలయంలో క్రమమైన సంఘ ఆరాధన జరుగుతాయని మీకు తెలియజేస్తున్నాను. మరి ఆ విధంగా పరిస్థితుల్లో మార్పు రావాలని మీరందరూ కూడా మీకు అందిన ప్రార్థనలో మరి ప్రార్థించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఆదివారము 10 గంటలకు మరి ప్రార్థనా టీవీ ఛానల్లో, మన ప్రార్థనా టీవీ యూట్యూబ్ ఛానల్లో లైవ్ టెలికాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరి మరి ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు క్రీస్తువరాల టీవీ ఛానల్లో ఇక రికార్డెడ్ సండే వర్షిప్ సర్వీస్ కూడా మరి టెలికాస్ట్ చేయడం జరుగుతుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ విషయమై మరి కేవలం సంఘ ఆరాధన విషయం మరియు ఎన్నికల విషయమై కూడా మరి మేము స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి మరి కమిషనర్ను మరి కలిసి వారికి విన్నపం ఇవ్వడం జరుగుతుంది. మున్సిపల్ కమిషనర్ గారికి విన్నపం ఇవ్వడం జరుగుతుంది. మరి వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ బట్టి మేము మరి ఈ యొక్క విషయంలో కూడా జరిగిస్తామని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఆదివారము ఉదయం 8 గంటలకు మరి సండే స్కూల్ కార్యక్రమాలు కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి. మరి సండే స్కూల్ కార్యక్రమాలు CCSS స్టూడెంట్స్ అండ్ వాట్సాప్ గ్రూప్ ద్వారా మరి ఆ యొక్క గ్రూప్లో ఇవ్వబడిన యూట్యూబ్ లింక్ ద్వారా ఈ యొక్క సండే స్కూల్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లో మరి చేరాలని ఆసక్తి కలిగిన తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ సండే స్కూల్ సూపరింటెండెంట్ శ్రీమతి P. సుచిత్ర విజయకుమార్ గారిని లేదా సండే స్కూల్ వైస్ సూపరింటెండెంట్ శ్రీ షారోన్ మైకల్ గారిని మీరు సంప్రదించామని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి CCY కార్యక్రమం కూడా మన ఆన్లైన్లో జరుగుతున్నాయి. మరి ఈరోజు CCY కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా మరి యూట్యూబ్ ద్వారా మరి సాయంత్రం 5 గంటలకు మరి టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమంలో మిస్ T. ఎలిషా రవి గారు దైవవర్తమాని అందజేస్తారని తెలియజేస్తున్నారు. ఇట్లు శ్రీమతి MS రాణి పౌల్ గారు CCYF డైరెక్టర్ మరియు శ్రీ P. నీరజ్ రెహనాజర్ CCYF అసిస్టెంట్ డైరెక్టర్. మరి ఉమెన్స్ ఫెలోషిప్ కార్యక్రమాలు కూడా ఆన్లైన్లో జూమ్ యాప్ ద్వారా జరుగుతున్నాయి. మరి ప్రతి మంగళవారము సాయంత్రం 5 గంటలకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మరి జూమ్ యాప్ ద్వారా ఈ యొక్క ఉమెన్స్ ఫెలోషిప్ కార్యక్రమంలో పాల్గొనదలిసిన వారు మరి ఉమెన్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ శ్రీమతి D. సంజీవ ప్రసాద్ గారిని మీరు సంప్రదించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సువార్త కమిటీ వారి ప్రకటన 6/9/2020 ఈ దినం ఆదివారము దేవనకొండ మండలం కొత్తపేట గ్రామంలో ఉదయం 11 గంటలకు పత్రికల ద్వారా ఆరాధన కార్యక్రమంలో పాల్గొని సువార్త సేవ పరిచయం జరిగించెదరు. మరియు ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎర్రకత్వ గ్రామంలో సువార్త సేవ జరిగించెదరు. ఇట్లు శ్రీ R. రాజశేఖర్ ఎవాంజల్ కమిటీ చైర్మన్, సభ్యులు, పాస్టర్స్ మరియు స్టాండింగ్ కమిటీ సభ్యులు.
వివాహ ప్రకటన గమనించండి. Redipogu's wedding invitation. This is the Lord's doing, it is marvelous in our eyes. Psalm 118:23. Holy matrimony. When God binds their hearts together in harmony, we would like you to be there to witness, celebrate and pray. Mrs. K.S. K.G. Alfred, retired headmistress, ECM High School, Kurnool, wife of late Mr. R. Alfred, retired Excise Superintendent, Kurnool, cordially solicit your prayerful presence on the auspicious occasion of the holy matrimony of our only son, Chiranjeevi Redipogu Alok Moses, B.Tech MBA, founder, Kurnool Ornamental Fisheries, grandson of Captain late R.S. Moses and Mrs. R. Manikyama, Gargapuram, with Chiranjeevi Saubhagyavati Y. Ravina Andrea, B.Tech PGDM, only daughter of late Sri Y. Ephraim and Mrs. Y. Ratna, Hanmakonda, Warangal. On Monday, the 14th September 2020 at 11 a.m. Venue, Cole Senior Telugu Baptist Church, Kurnool, to be solemnized by Reverend R.P. Sajivan, Senior Pastor, City Church, to be presided over by and Lord's message by Reverend R. Pascal Prakash, Honorary Pastor, City Church. Banquet follows. ఇది రెండవ ప్రకటన. థ్యాంక్ యూ. అందరం లేచి నిల్చుందాం. సెలవు కీర్తన ఆశీర్వాదంతో యాదన ముగిద్దాం. కర్తామమ్మును దీవించి క్షేమ మెచ్చి పంపుము, జీవాహారం వార్తానిచ్చి మమ్మును పోషించుము. నిన్ను వేడుకోని బాహుగా స్తుతింతుము, వరమందు చేరింక స్తోత్రము చెల్లింతుము. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సకల దీవెనలు సంఘంనకు, మరి ముఖ్యంగా కోవిడ్ సఫరర్స్కు సదాకాలం తోడైననుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించిక పాడుగాక. యెహోవా తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక, నిన్ను కరుణించుగాక. యెహోవా మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయుగాక.